నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మరోవైపు పెద్ద ఎత్తున లీడర్లు, పార్టీలు మారుతున్నటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, మరోవైపు జనసేన, టీడీపీ ప్రభావం ఎంత మేరకు ఈ ఎన్నికల్లో ఉండబోతున్నాయి, అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ నాయకులు, మరోవైపు వ్యాపారవేత్త, ప్రజాసేవకులుగా బైరా ఫౌండేషన్ తోటి పెద్ద ఎత్తున అనకాపల్లి నియోజకవర్గం, అట్లాగే ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఫౌండర్గా ఉన్నారు. బైరా ఫౌండేషన్కి ఆ ఫౌండర్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. బైరా దిలీప్ చక్రవర్తి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం. నమస్తే దిలీప్ గారు. నమస్తే రాజేష్ గారు. సార్, ఏంటి సార్, ఎట్లా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు? కొంత రోజుకు మలుపు తిరుగుతూ కొంత ఆసక్తికరంగా మారుతున్న ఎన్నికల నాటికి ఎట్లా అనిపిస్తుంది సార్? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, మంచి దిశగా ప్రయాణిస్తున్నాయి. ఎందుకంటే నా వ్యక్తిగత అభిప్రాయంలో గత లాస్ట్ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు లేకపోతే రాజకీయ వ్యవస్థలు కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో, ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితిలోకి వచ్చింది. అభివృద్ధి ఆగిపోయింది. మరి అదేవిధంగా వ్యవస్థలు దెబ్బతిన్నాయి, సాంప్రదాయాలు దెబ్బతిన్నాయి, పోలవరం పూర్తి కాలేదు, రాజధాని అనేది లేని అనాథ స్టేట్ లాగా అయిపోయింది. అట్లా ప్రత్యేక హోదా ఊసెత్తేవాళ్ళే లేరు. చివరికి ఏంటంటే వ్యవస్థలు ఎంత బలహీనం అయిపోయినాయి అంటే, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లో ప్రతిపక్ష పార్టీలు పోటీ చేసే పరిస్థితి కూడా లేదు. వాళ్ళని భయపెట్టి నానా రకాలుగా ఒత్తిళ్ళు గురి చేసి అన్ని ఏకగ్రీవాలు చేసి అసలు పోటీ చేయకుండా, చంద్రబాబు నాయుడు గారు లాంటి బలమైన నాయకుడు కూడా అసలు పోటీ చేయొద్దు అనే పిలుపునిచ్చే ఒత్తిడి, అంటే ఉపయోగం లేదని ఇట్లా కేసులు పెట్టడం, వ్యక్తిత్వ హననం, రకరకాలుగా. అంటే అసెంబ్లీ పరిస్థితి చూస్తే ఘోరంగా తిట్టుకోవడం, వెకిలిగా మాట్లాడటం, అంటే సాంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చారు. అసెంబ్లీలో డిబేట్స్ జరగట్లా. ఎవరైనా ప్రతిపక్షాలు కానీ ఏదైనా సబ్జెక్ట్ మీద ఎవరైనా మాట్లాడితే వ్యక్తిగత దాడులు, వరస్ట్గా మాట్లాడటము, లేకపోతే ఏ కులం వాళ్ళకి ఆ కులాలు పెట్టి మాట్లాడించటం, ఇట్లాంటివన్నీ గత 5 ఏళ్ళలో వచ్చిన కొత్త విషయాలు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అంటే ఒకప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య, వావిలాల గోపాలకృష్ణయ్య గారు, లేకపోతే వెంకయ్య నాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు, వీళ్ళందరూ చాలా చక్కగా డిబేట్లు జరిగాయి. ప్రభుత్వం కూడా కొంత అడ్జస్ట్ అవుతా మంచి చట్టాలు వచ్చాయి. చట్టసభ, అది చట్టాలు చేయాల్సిన సభ. చట్టసభని ఎలాగైందంటే కౌరవ సభగా మార్చారు. ఇట్లా ఈ పరిస్థితుల్లోంచి ప్రజలు కూడా చైతన్యవంతమై ఎన్నికల కోసం, ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. సరైన నిర్ణయం ఇద్దాం అనే దిశగా ప్రయాణిస్తుంది ఆంధ్రప్రదేశ్ అని నేను అనుకుంటున్నాను. సో ఈసారి ఖచ్చితంగా ప్రజలు మార్పును కోరుకునే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఎక్కడైనా ప్రజాభిష్టానికి అనుగుణంగా ప్రభుత్వం నడవకపోతే ఖచ్చితంగా మనం తెలంగాణలో చూసాం కదా, అలాగే ఎక్కడైనా నిజంగా ప్రజాభిష్టానికి అనుగుణంగా జరిగితే కంటిన్యూ అవుతుంది. ప్రజాభిష్టానికి అనుగుణంగా లేదు కనుక మార్పు రావడానికి అవకాశం ఉందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. సో అనకాపల్లి నియోజకవర్గం, అనకాపల్లి పార్లమెంట్ పరిధి తీసుకుంటే ఎక్కడ చూసినా మీ పేరే ప్రధానంగా వినిపిస్తుంది. బైరా ఫౌండేషన్ ద్వారా మీరు చేస్తున్నటువంటి సేవలు కూడా పెద్ద ఎత్తున వాళ్ళ ప్రజలందరూ చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకు అనకాపల్లి పార్లమెంట్లోనే మీరు ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అంటే? అలాగైతే లేదు, కానీ మా సర్వీస్ అనేది ఎక్కడి నుంచి అయినా అక్రాస్ ద స్టేట్, ఇంకా ఇంక్లూడింగ్ తెలంగాణలో కూడా చేస్తుంటాం. కానీ అనకాపల్లి అక్కడ మా మదర్స్ ప్లేస్. నేను ఎప్పుడు అంటుంటాను నా మదర్ ల్యాండ్ అని. మా మదర్ అక్కడే, మా ఫాదర్ చదువుకుంది అక్కడే, నా చింతనం అక్కడే పెరిగాను. మా మావయ్య గారు వాళ్ళంతా షిప్ యార్డ్లో, జింక్లో పనిచేశారు. మా ప్రాపర్టీస్ ఉన్నాయి, బిజినెస్ ఉన్నాయి, మంచి ప్రాంతం. సో నేను రాజకీయాల్లోకి, యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చి ఏదైనా ఒక లోక్సభకి వెళ్దామని ఒక ఆలోచన వచ్చింది నాకు. ఎప్పుడు వచ్చిందంటే గతంలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ని ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు సరిగ్గా మాట్లాడలేదు, స్టాండ్ తీసుకోలేదు, కొంత కాంప్రమైజింగ్ ధోరణిలో జరిగింది, సరైన న్యాయం జరగలేదు అనిపించింది. గట్టిగా మాట్లాడేవాళ్ళు, సబ్జెక్ట్ ఉన్నోళ్ళు, అట్లా ఏం మిస్ అయ్యాం, ఎందుకు అట్లా తలుపులు మూసి వన్ సైడెడ్గా స్టేట్ సెపరేట్ అయింది అని ఒక భావన నాకు కలిగి, అరే మంచి ఎడ్యుకేటెడ్ వాళ్ళు రాలేదే, అందువల్ల ఇలా జరిగిందేమో అనే ఒక భావన వచ్చింది. అప్పటి నుంచి నాకు ఎక్కడో చదువుకున్న వాళ్ళు మనం రావాలి, ప్రాతినిధ్యం వహించాలి, ప్రజలకు అండగా నిలబడాలి
రాష్ట్రానికి నిలబడాలి. తర్వాత 2019 ఎన్నికల తర్వాత జరుగుతున్న పరిణామాలు, ఈ ప్రత్యేక హోదా, పోలవరం అయిపోవటం, రాష్ట్రం 3 క్యాపిటల్ లేకపోవటం, 3 క్యాపిటల్స్ ఏంటి జోక్ లాగా. ఆంధ్రప్రదేశ్ అంటే ఒక లాఫింగ్ స్టాక్ అయిపోయింది. చక్కగా ఎంత వైబ్రెంట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు, ఒక సరస్వతీదేవి వీణాకారంలో ఉంటుంది. అటువంటి స్టేట్ ఇట్లా అయిపోయింది అని బాధపడతా ఉన్న క్రమంలో లోకేష్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వారితో చర్చిస్తున్నప్పుడు వాళ్ళు చాలా మోటివేట్ చేశారు. ఇలాంటి చదువుకున్న వాళ్ళు రావాలి, ప్రాతినిధ్యం వహించాలి. ఆ దిశగా నేను ఆలోచించడం జరిగింది. అక్కడ నాకు బంధువులు ఎక్కువగా ఉండటం వల్ల ఒక ప్రైవేట్ కార్యక్రమంలో మేము అందరం కలుసుకున్నప్పుడు, ఫ్యామిలీ కార్యక్రమంలో మాకు ఒక 700-800 ఫ్యామిలీస్ బంధువులు ఉన్నారు సుమారుగా. ఆ బంధువులందరం కూర్చొని చర్చించినప్పుడు అసలు ఈ ప్రాంతమే బాగుంటది కదా, ఇక్కడి నుంచి చేయొచ్చు కదా, నీకు అవకాశాలు ఉన్నాయి, మేము అందరం ఉన్నాం. ఆల్మోస్ట్ ప్రతి గ్రామంలో చుట్టాలు ఉండడం అయ్యింది. ఆ దిశగా అట్లా అనకాపల్లి మీద కొంత వర్క్, అంత ముందు కూడా ఏదో వర్క్ చేస్తున్నాం మేము బైరా ఫౌండేషన్ అది. సో ఏంటి సార్ అంటే బైరా ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే గ్రీన్ అనకాపల్లి అని ఒకటి కూడా మీరు తెర మీద తీసుకొచ్చారు. అసలు ఏంటి గ్రీన్ అనకాపల్లి అనే ఒక మోటో ఏంటి, కాన్సెప్ట్ ఏంటి అసలు? గ్రీన్ అనకాపల్లి అంటే నేను ఎప్పుడైతే ఆస్పైర్ అవుతున్నానో నేనేమనుకున్నానంటే, ఒక ఎంపీగా నుంచునేవాళ్ళు చాలామంది ఏమంటారు, లాస్ట్లో రండి సార్, 4 రోజుల్లో టికెట్ తెచ్చుకోండి, గెలిచిపోండి, ఎందుకు ముందు వస్తే మీకు ఖర్చు లేకపోతే కొన్ని రియాక్షన్స్ వస్తాయి అనవసరంగా మీ మీద, అట్లా ఇట్లా అన్నారు. నేను ఏ రోజైతే పోటీ పడాలి లేకపోతే ప్రయత్నం చేయాలి అని అనుకున్నానో, చూస్ చేసుకున్నానో, సుమారుగా 1 సంవత్సరం కాలం నుంచి ప్రజల్లోకి వెళ్ళి అక్కడ అసలు నేను ఏం చేయగలను, ఏం మార్పు తేగలను, వాళ్ళ జీవన ప్రమాణాలు ఎలా మార్చగలను, ఆ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయగలను, నా ఆలోచనలు ఏంటి, ఫస్ట్ నేను అర్థం చేసుకున్నా. మొత్తం 7 నియోజకవర్గాలు క్షుణ్ణంగా తిరిగాను, అన్ని గ్రామాలు, సుమారుగా 4000 స్క్వేర్ కిలోమీటర్స్, 7 నియోజకవర్గాలు, 750 పైన గ్రామాలు, 1750 బూత్లు, అట్లా మొత్తం అన్నీ తిరుగుతూ అర్థం చేసుకుంటూ వస్తాను ఇంపార్టెంట్ ప్లేస్లో. ఆ క్రమంలో నాకేమనిపించిందంటే, వన్ ఆఫ్ మై ఎజెండా ఈజ్ గ్రీన్ అనకాపల్లి అని చెప్పాను. అక్కడ పెద్దల్ని కలిసినప్పుడు మీరేం చేస్తారు అనకాపల్లికి అని అడుగుతారు. వన్ ఆఫ్ ది పాయింట్ నాకున్న కొన్ని అజెండాల్లో ఇది ఒకటి. అంటే ఏంటంటే గ్రీన్ అనకాపల్లి అంటే కాన్సెప్ట్ అంటే చెట్లను ప్రోత్సహించడం లేకుంటే ఏంటి కాన్సెప్ట్ ఏంటి సార్? అక్కడ ఏంటంటే, ఇప్పుడు మీరు కనుక పెందుర్తి కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు పరవాడ లేకపోతే అచ్యుతాపురం, ఫార్మా ఎస్సీజెడ్ అవన్నీ పొల్యూషన్ వెళ్ళడము, మళ్ళీ స్టీల్ ప్లాంట్ దగ్గరలో ఉండటము, వీటి వల్ల బాగా పొల్యూషన్, వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉంటుంది, భూమిలో సారం తగ్గిపోతుంది. ఇవన్నీ గమనించి నేనేమన్నానంటే, రాబోయే 5 సంవత్సరాల్లో 1 కోటి మొక్కలు అనకాపల్లి జిల్లా మొత్తం వ్యాప్తంగా, అంటే సంవత్సరానికి ఒక 15 లక్షలు, ఒక్కొక్క నియోజకవర్గంలో 2.5 లక్షలు, అట్లా ఒక టార్గెట్ లాగా పెట్టుకోవాలి కదా. ఒక ప్రణాళిక అనేది ఏ పని చేయడానికైనా ముందు ఒక ప్లాను, విజన్ ఉండాలి కదా. అలా పెట్టుకొని 1 కోటి మొక్కలు నాటదాం. సీడ్ బౌల్స్ అంటారు కదా ఫారెస్ట్లో, ఆ సీడ్ బాల్స్ ఇట్లా వేస్తే ఆ ప్రాంతం అంతా ఈ పొల్యూషన్ తగ్గించవచ్చు, ఆక్సిజన్ రిచ్ అవుతుంది, ప్రజల ఆరోగ్యం. సో రైనీ సీజన్ లో ఆ సీడ్ బాల్స్ బాంబింగ్ చేశారా? అంటే చెయ్యాలని కొన్ని మొక్కలు ఏదో నాటాము. అంటే నేను భవిష్యత్ ప్రణాళిక చెప్పాను, 5 ఏళ్ళలో 1 కోటి మొక్కలు చేయాలని. అటవీ ప్రాంతం ఉంది, చేయటం వల్ల మంచి జరుగుతుంది. ఈ మధ్య మనం కొన్ని పక్షులు అయితే పోయాయి, కనబట్ల. మన చిన్నతనంలో అసలు అంతరించిపోయాయి, జాతులు అంతరించిపోయాయి. అవును, కొన్ని మన చిన్నతనంలో పిచ్చుకలు ఎక్కువ చూసేవాళ్ళు, అవి కనబట్టలేదు. ఇప్పుడు కేవలం పావురాలు తప్పితే కాకులు కూడా అంత. ఇవన్నీ అంటే ఈ ఈకో సిస్టమ్ని ఎప్పుడు చెడగొట్టకూడదు. ప్రకృతి మనకు ఒక సిస్టమ్ని ఇచ్చింది, ఒక ఈకో సైకిల్ని ఇచ్చింది, దాన్ని కాపాడుకొని మనం నెక్స్ట్ తరాలకు అందించాలి. ఆ ఉద్దేశంతో నేనేమన్నానంటే, 1 కోటి మొక్కలు రాబోయే 5 ఏళ్లలో, అంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 15 లక్షలు, అంటే 7 × 15 సుమారుగా 1 కోటి మొక్కలు నాటుదాం. అది ఎలా చేస్తారని అడుగుతారు. సో లాంగ్ టర్మ్ ప్లాన్ లో మొత్తం 5 years తర్వాత పొల్యూషన్ తగ్గించి కొంత హెల్తీ ఎన్విరాన్మెంట్, ఆక్సిజన్ బాగా పెంచి ఎన్జిఓస్ని, వాళ్ళని, ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని, ఎన్జిఓస్ని, లేకపోతే ఎంపీ ల్యాడ్స్ ఉంటాయి, ఇట్లా ఉపయోగించి ఒక అద్భుతమైన ఒక గ్రీన్ కార్పెట్ లాగా చేయాలనేది నా ఆలోచన. అది నా ఆలోచనని పంచుకున్నాను. నేను ఇటీవల ఆర్యవైశ్య మీటింగ్కి వెళ్ళి, వాసవి క్లబ్ వాళ్ళ మీటింగ్కి, ఆ పెద్దలందరూ ఏంటి సార్ మీరు ఇట్లా ఆస్పైర్ అవుతున్నారు కదా,
ఏం చేస్తారు మీ అనకాపల్లికి అని నన్ను అడిగారు. వాళ్ళకి నా ఆలోచనలు ఒక్కొక్కటి చెప్తా, ఇది ఇలా చేద్దాం. సో మీ ఆలోచనలో ఇంకొకటి ఐటీ హబ్ కూడా సేమ్ మరో సైబరాబాద్ లాగా అనకాపల్లి మార్చాలనేది కూడా మేము విన్నాం. అంటే నా లక్ష్యం ఏంటంటే ఉపాధి అవకాశాలు పెంచాలి, సంపద సృష్టించాలి, జీవన ప్రమాణాలు పెంచాలి. ఇప్పుడు చంద్రబాబు గారి ఆలోచన విధానం కూడా ఇదే అనుకుంటా. విజన్ 2020లో కూడా అప్పట్లో. అవును, మేమందరం ఆ విజన్ 2020 చూస్తా పెరిగి దానివల్ల లాభం పొంది, దానివల్ల మేము ఈరోజు ఈ స్థితిలో ఉంటామంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ 2020 అని చెప్పుకోవచ్చు. ఆయన అప్పుడు ఆ రోజు డేర్ టు డ్రీమ్, కేర్ టు అచీవ్ అంటున్నప్పుడు మాకు అర్థం అవ్వలేదు. కానీ తర్వాత ఆయన సైబరాబాద్ పెట్టడం, అక్కడ ఈరోజు ఈ ప్రాంతం చూసాం, అంత అద్భుతంగా అభివృద్ధి చెందింది, పరిశ్రమలు వచ్చినాయి, ఒక అంతర్జాతీయ నగరంగా అయింది, ఉపాధి వచ్చింది, సంపద సృష్టించారు, అవకాశాలు సృష్టించారు, ఒక కొత్త ఎకానమీ సృష్టించారు. ఈరోజు తెలంగాణకి జీవనాడి అయింది. అసలు సైబరాబాద్ కానీ హైదరాబాద్ లేకుంటే అసలు ఆదాయం వందలో లేదు తెలంగాణ. సైబరాబాద్ లేకపోతే హైదరాబాద్ ఏముంది? అక్కడ ఎకరం 2-3 లక్షలు ఉన్న రోజులు నాకు గుర్తు. నేను కూడా సైబరాబాద్ ఓపెనింగ్, వాజ్పేయి గారు ఓపెన్ చేసిన రోజు నాకు సాఫ్ట్వేర్ ఉంది, కంపెనీ ఉంది, నేను వెళ్ళాను, నేను ఉన్నాను, ఐ వాజ్ అమాంగ్ దేర్. ఆ ప్రాంతం మార్పు చెందడం నేను గమనించాను, బెనిఫిట్ అయ్యాను. ఇన్ని రోజులు అనకాపల్లి ఏంటంటే విశాఖపట్నం షాడోలో, నీడలో ఉండిపోయింది. ఇప్పుడు అనకాపల్లి ఒక జిల్లా అయింది. అనకాపల్లి యాజ్ సచ్ ఈజ్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. ప్రజలు చాలా మంచి వాళ్ళు, మానవ వనరులు ఉన్నాయి, ఫ్లైట్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది, మంచి నేషనల్ హైవే, మన రైల్వే కనెక్టివిటీ ఉంది, పోర్ట్ కనెక్టివిటీ ఉంది. వై నాట్ అనకాపల్లి కూడా సైబరాబాద్ లాగా ఎందుకు డెవలప్ చేయకూడదు? ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ సంపద అక్కడ సృష్టించాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి, పరిశ్రమలు తీసుకురావాలి. నేను అట్లా ఐటీ హబ్ తీసుకురావాలి, సైబరాబాద్ ముందు సంకల్పం అనేది ఉండాలి కదా, యద్భావం సద్భావం. సంకల్పం బలంగా ఉంటే ఆటోమేటిక్గా అచీవ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు అంటారు కదా, యద్భావం తద్భావతి, సంకల్పం ఉండాలి. అట్లా నేను అది నా విజన్. అది చంద్రబాబు నాయుడు గారితో కూడా చెప్పాను నేను, సార్ మీరు సైబరాబాద్ చేసినట్టు అనకాపల్లిని చేయాలి సార్ అని చెప్పాను. మంచిదమ్మా, అట్లానే ఉండాలి విజన్, ఎప్పుడు విజన్ పెద్ద సంకల్పం పెట్టుకోవాలి అని. దాన్ని ప్రజలను భాగస్వామ్యం చేయాలి. ప్రజలు దీవించి ఆశీర్వదిస్తే ఖచ్చితంగా సైబరాబాద్ లాగా చేసి ఆ ప్రాంతాన్ని ఆర్థిక ఉన్నత స్థితికి తీసుకొచ్చి అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థికపరమైన అభివృద్ధి, అవకాశాలు, వాళ్ళ పిల్లలు ఎక్కడో వెళ్లకుండా అక్కడే పని చేసుకునే విధంగా ఆల్రెడీ, ఎందుకంటే పాసిబిలిటీ ఉంది అక్కడ. అద్భుతమైన ఫార్మాసిటీ ఉంది, 200 కంపెనీలు ఉన్నాయి, గొప్ప గొప్ప సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, రామ్కో, చెట్టినాడు, మహా సిమెంట్, అట్లాంటివి ఎన్నో ఉన్నాయి. ఇదిగా కెమికల్, డెక్కన్ అనే ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ ఉంది, లారస్ ల్యాబ్స్ అని ఉన్నాయి, ఇన్ని పరిశ్రమలు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ కూడా అంతే కదా, ఫస్ట్ లో కొన్ని పరిశ్రమలు ఉండి ఇంకొన్ని యాడ్ అయ్యాయి. మానవ వనరులు ఉన్నాయి, చక్కగా మంచి ప్రజలు, స్కిల్డ్ పీపుల్ ఉన్నారు. సో అక్కడ మనం ఐటీ తీసుకొస్తే ల్యాండ్ ఉంది, అద్భుతంగా అభివృద్ధి చెందుద్దని నేను బలంగా నమ్ముతున్నాను. అవకాశం వస్తే ఖచ్చితంగా చేసి చూపిస్తాను. సో యువత పరంగా తీసుకుంటే మీ గోల్ ఏంటి సార్? అంటే యువత ఎటువంటి ఆపర్చునిటీస్ మీరు క్రియేట్ చేయాలనే లక్ష్యం మీకు ఉంది? యువతకు సంబంధించి ఫస్ట్ ఏంటంటే ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు తీసుకురావాలి. నేను లారస్ ల్యాబ్స్ అని ఒక పెద్ద కంపెనీ, అందులో 9,000 మంది పనిచేస్తారు. ఆ చైర్మన్ గారు సత్యనారాయణ గారు, సార్ మీరు లోకల్ వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి అని. దిలీప్ ఒకటి అబ్జర్వ్ చేసావా? ఏంటి సార్ అంటే, ఇంత ఫార్మా ఎస్సీజెడ్ ఉంది, ఇక్కడ ఫార్మా కాలేజీ లేదు, పిల్లలు కనుక ఫార్మా కాలేజీ పెట్టి చదువుకుంటే మేమే ఉద్యోగాలు ఇస్తాం. 1. నెంబర్ 2, వాళ్ళు చదువుకొని మామూలు. ఎందుకు ప్రభుత్వం ఇప్పుడు దాకా ఆ దిశగా అడుగులేదు? గమనించలా, ఎవరు గమనించలా. నేను అబ్జర్వ్ చేసి ఈ మధ్య దాని గురించి పదే మాట్లాడి ప్రజలు చైతన్యమా. నేను నా అజెండాలో అదొకటి, ఫార్మా కాలేజ్ తీసుకురావాలి. అంటే బ్యాక్వర్డ్ ఉంటే అది ఫార్వర్డ్గా జాబ్స్గా మారుతుంది పిల్లలు. అట్లా ఇట్లాంటి గ్యాప్స్ ఉన్నాయి. నెంబర్ 2 ఏంటంటే, ఒకవేళ ఫార్మా వాళ్ళు కానీ ఏదైనా గ్రాడ్యుయేట్స్ కానీ ఉంటే వాళ్ళు కూడా ఉద్యోగాల అవకాశాలు పొందడానికి ఏంటంటే నైపుణ్యంలో, స్కిల్స్లో కొంత గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి నేనేం చెప్పానంటే, మా బైరా ఫౌండేషన్ ద్వారా ట్రైనింగ్ సెంటర్, స్కిల్స్ నాలెడ్జ్ సెంటర్స్ చేసి వాళ్ళు కొంత పాలిష్ చేసి ఇండస్ట్రీ రిక్వైర్మెంట్కి వాళ్ళ ప్రజెంట్ స్కిల్స్కి మధ్య గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఫిల్ చేసి మంచి ట్రైన్ చేసి వాళ్ళకి ఇస్తాం సార్ అంటే, అది చేయండి. ప్రజెంట్ నాకు ఎన్నో 100 కెమిస్ట్రీ జాబ్లు అవసరం ఉందని అన్నారు. అట్లాంటి అవకాశాలు ఉన్నాయి. సో ఎనీవే నేను అనేది ఏంటంటే, ఉపాధి అవకాశాలు, మంచి పరిశ్రమలు తీసుకొచ్చి ఆ పరిశ్రమలో స్థానికులకు ఉండేటట్టు చేసి, నెంబర్ 2 ఐటీ తీసుకొస్తే
అది చాలా మంది అక్కడ వాళ్ళు హైదరాబాద్లో అక్కడ పనిచేస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అక్కడి నుంచే పనిచేస్తారు. నాకు తెలిసిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. ఇంకా వీళ్ళందరినీ సమీకరించి ఐటీకి కూడా తీసుకొస్తే అక్కడ ఉపాధి అవకాశం. నెక్స్ట్ ఏంటంటే ఈ అనకాపల్లి జిల్లాలో అసలు క్రీడలకు పెద్ద ప్రాముఖ్యత ఇవ్వట్లా. నేను ఈ మధ్య ఆలోచించానంటే ఇప్పుడు ఎన్టీఆర్ స్టేడియం అని ఉంది అనకాపల్లి, చక్కగా మంచి క్రీడలకు ప్రోత్సహించి వాళ్ళని కొంచెం క్రీడలు వీటి పట్ల ఆసక్తి చూపించి, ఈరోజు చూస్తున్నాం కదా అందరు ఫోన్లో చూసుకుంటా టైం వేస్ట్ అయిపోతుంది. క్రీడలకు ఎంకరేజ్ చేయాలి. పీపుల్ చాలా ఐ మీన్ స్కిల్డ్ పీపుల్, టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. నేను గణేష్ గారు అని ఒక ఆయన కలిసాను చోడవరంలో. ఆయన వీళ్ళని అందరినీ తీసుకొచ్చి ఆర్మీకి తయారు చేస్తున్నాడు. అబ్బాయి కూడా వెరీ యంగ్, అందరికి ఆర్మీ ఎగ్జామ్స్కి అది హెల్ప్ చేస్తా, డిఫెన్స్ వాటికి గణేష్ అని. అంటే ఆ రకంగా క్రీడలకు కూడా ఒక కెరియర్ లాగా. అక్కడి నుంచి మా చుట్టాలు ఒక ఆయన వేణుగోపాల్ అని క్రికెటర్ ఉన్నాడు అక్కడే మన గాజువాక్లో మింది దగ్గర. ఆయన ఇండియాకి ఆడారు. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక క్రికెట్ అకాడమీ పెట్టి అక్కడి నుంచి ఆ ప్రాంతం నుంచి చీఫ్ సెలెక్టర్ గా ఉన్నాయని కూడా వైజాగ్ ఇండియాకి సంబంధించిన ప్రసాద్ గారు వైజాగ్. వేణుగోపాల్ అయితే అసలు గాజువాకే పక్కనే మామూలు చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఇండియాకి ఆడాడు ఆయన. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి, లేకపోతే మన అంబటరాయుడు ఉన్నారు, అంబటరాయుడు గారిని, ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి మంచి క్రికెట్ అకాడమీ పెట్టి ఐపీఎల్లో ఆడితేనే ఎంతో డబ్బులు వస్తుంది, వాళ్ళ జీవన ప్రమాణం మిగతా వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ఉంటారు. నాకు ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, సైనా నెహ్వాల్ ఉన్నారు. అట్లాంటి వాళ్ళని తెచ్చి టెన్నిస్ అకాడమీ స్టార్ట్ చేయొచ్చు. క్రీడలను బాగా ప్రోత్సహించాలనేది. మన వాళ్ళు ఎక్కువ క్రికెట్ ఇష్టపడతారు, కానీ క్రికెట్ ఒక్కటే కాదు కెరీర్, ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి, మంచి కెరీర్గా చేయొచ్చు. ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి అకాడమీస్ పెట్టించి, ఒక క్రికెట్ కోచింగ్ అకాడమీ, ఒక టెన్నిస్ అకాడమీ, ఇట్లాంటివి పెట్టి మంచి అథ్లెట్స్ని తయారు చేయించవచ్చు. చాలా మంచి కెరీర్ ఉంటుంది, వాళ్ళకి జాబ్స్ వస్తాయి, గవర్నమెంట్ జాబ్స్ ప్లస్ కెరియర్ కూడా. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా స్పోర్ట్స్ సపరేట్ కోటా ఉంటుంది. అట్లా ఇప్పుడు రాంచీ నుంచి మన ఈయన ధోని ఎంత పొజిషన్ కూడా సామాన్యమైన అట్లాంటి స్టోరీలను తీసుకురావాలి. అట్లా ఒకళ్ళు వస్తే ఇంకో 10 మంది వస్తారు. నా విజన్ అది. అంటే ఎప్పుడు చదువు ఇదే కాదు, క్రీడల్లో కూడా తేవాలి అనేది ఒక లక్ష్యం. మీ అనకాపల్లి అయినా లేకుంటే వైజాగ్ ఉత్తరాంధ్ర ప్రాంతం తీసుకుంటే పెద్ద ఎత్తున సముద్ర తీర ప్రాంతం, అక్కడ మత్స్యకారులు అత్యధిక సంఖ్యలో ఉంటారు. మీకు కూడా కొంత కనెక్షన్స్ ఎక్కువగా స్వర్ణకారులు కానీ మత్స్యకారులతో కానీ ఉన్నట్టుగా కొంత ఉంది. అయితే ఏంటి సార్ వాళ్ళ పట్ల మీకున్నటువంటి, అంటే వాళ్ళని ఏ రకంగా వాళ్ళకి ఇంకా బెటర్గా చేయొచ్చు అనేది మీకున్నటువంటి ఆలోచన? లెట్ us talk ఫస్ట్ అబౌట్ ఫిషర్మెన్. మత్స్యకారుల గురించి మాట్లాడుకుందాం, తర్వాత స్వర్ణకారుల దగ్గరికి వస్తాను. మత్స్యకారులు ఏంటంటే చాలా చాలా పేదరికంలో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఒక్క ప్రొఫెషనే చేస్తున్నారు, చేపలు పట్టడం. ఇటుపక్క ఎల్లమంచిలి, లేకపోతే పూడి మడక, అటుపక్క మన పాయకరావుపేట, ఇటుపక్క అంట సముద్ర తీరం ఉంటుంది. చాలా చిన్న చిన్న గ్రామాల్లో ఉంటారు. బంగారమ్మపేట అని ఒక ప్రాంతంకి వెళ్ళాను నేను. అట్లానే ఇటీవల పూడి మడక అని వెళ్ళాను. అక్కడ అందరు మత్స్యకారులు యూత్ అందరు వచ్చారు. నాకు పాపం చాలా మద్దతు ప్రకటించి, సార్ మీలాంటి వాళ్ళు కావాలి అని. చాలా మంచి వాళ్ళు, కానీ వాళ్ళు దే ఆర్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ఫిషింగ్. అంటే వాళ్ళకి అది తప్ప వేరే తెలీదు. సముద్రంలో చేపలు పట్టడం అదే చెప్తున్నారు. ఓకే, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళకి జెట్టీలు కావాలి, కోల్డ్ స్టోరేజ్ కావాలి, లేకపోతే అక్కడ వాళ్ళకి హాస్పిటల్స్ కావాలి, మంచి స్కూల్స్ కావాలి. నేనేం చెప్పానంటే వాళ్ళకి, మీ మత్స్యకారులు బాగా చదువుకొని ఐఏఎస్లు, ఐపీఎస్లు, లేకపోతే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావాలి. అది చాలా దగ్గర అచ్యుతాపురానికి, SEZకి. మీరు కూడా ఇట్లా పరిశ్రమలు పెట్టే స్థాయికి రావాలి, సమాజంలో మీరు ఉన్నతమైన స్థానానికి రావాలి, కింద నుంచి పైకి రావాలి. వై నాట్? ముత్యాల రాజు గారు అని ఒక ఆయన IAS ఆఫీసర్, మంచి ర్యాంకర్, బిలో 100 వచ్చింది. మత్స్యకారుల కమ్యూనిటీ నుంచి మన ఏపీలోనే ఉన్నారు. నేను అది చెప్పాను, మత్స్యకారులు అట్లా అభివృద్ధి చెందాలి, ఆ దిశగా కూడా ఆలోచించండి అని చెప్పి వాళ్ళని ప్రోత్సహించాను. అపార్ట్ ఫ్రమ్ దట్ అక్కడ నేవీ వాళ్ళు కొంత ఎక్స్పాండ్ చేస్తున్నారు డిఫెన్స్. వాళ్ళు ఎఫెక్టెడ్ ఏరియాస్, కొన్ని విలేజెస్ తీసేసుకుంటున్నారు. వాళ్ళు లోపల వీళ్ళని ఫిషింగ్ చేయకుండా ఆపేస్తున్నారు. జనరల్గా ఏంటంటే అప్ టు 9 to 10 kilometers వీళ్ళు ఫ్రీగా మామూలు బోట్స్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. అక్కడికి ట్రాలీస్ రాకూడదు. ట్రాలీస్ ఆ 9-10 kilometers తర్వాత చేయాలి. వాళ్ళు ఏమో ఇటు వచ్చేస్తారు.
ఫిషింగ్ బోట్స్, పెద్ద పెద్ద ట్రాల్, వీళ్ళకి ఉపాధి పోతుంది. ప్లస్ జెట్టీలు లేవు పాపం వీళ్ళకి, మంచి ఇల్లు లేవు. సైక్లోన్స్ అవి వచ్చి పడిపోయినప్పుడు వీళ్ళు 60 days సముద్రంలోకి వెళ్ళరు. చేపలు బ్రీడింగ్ టైం ఆ టైంలో వెళ్ళరు, అప్పుడు వీళ్ళకి ఉపాధి దొరకట్లేదు. ఇట్లా ప్లస్ ఏంటంటే దళారీలు ఎక్కువైపోయారు, కోల్డ్ స్టోరేజ్ లేకపోతే తక్కువ కొని వాళ్ళు బాగుపడుతున్నారు. వీళ్ళు ఆర్థికంగా ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ చేపలు పట్టి సర్వైవ్ అయ్యారు, మళ్ళీ వీళ్ళు చేపలు పెట్టి సర్వైవ్ అవుతున్నారు. ఇంకా అదే కాదు కదా, ఇప్పుడు మా ఫాదర్ ఎక్కడో చిన్న ఫార్మరు, అక్కడి నుంచి కష్టపడి చదువుకొని ఒక లాయర్ అయ్యి ఒక ఉన్నత, ఇప్పుడు మేము ఆ ప్లాట్ఫామ్ నుంచి పైకి వెళ్ళాలి, అట్లా ఉండాలి అని నేను వాళ్ళని మోటివేట్ చేసి చెప్పాను. బాపు నాయుడు గారు అని పూడిమడకలో పెద్ద మనిషి ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక 1000 మంది దాకా ఆ విలేజ్ వాళ్ళందరూ వచ్చారు, యూత్. ఐ టోల్డ్ దెమ్, మేము ఉన్నాం మీకు, మీరు పైకి రండి, సమాజంలో మీరు కూడా మంచి నాయకులు, ఆర్థికంగా ఎదగాలి, రాజకీయంగా ఎదగాలి, ఉన్నతమైన పదవులు, లక్ష్యాలు పెద్దవి పెట్టుకోండి, మీకు మేము అండగా ఉంటామని మత్స్యకారులకు చెప్పాను అనమాట. అది నా విజన్. అంటే ఇప్పుడు ఈ స్వర్ణకారుల విషయం తీసుకుంటే జ్యువెలరీ పార్క్ అని కూడా మీకు ఏదో ఆలోచన ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఆ జ్యువెలరీ పార్క్ ఉద్దేశం ఏంటి సార్? నేను అనకాపల్లి టౌన్లో ఒకరోజు ఏదో ఒక గుడికి వెళ్ళాను, రామాలయం అని. ఆ ఎదురే స్వర్ణకారులంతా ఒక స్ట్రీట్లో ఉంటారు, చిన్న 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 షాపులు పెట్టుకొని. వాళ్ళు ఇన్వైట్ చేస్తే వాళ్ళ స్ట్రీట్లోకి వెళ్ళాను. నాకు అసలు ఆశ్చర్యం వేసింది, పాపం వాళ్ళు చిన్న చిన్న షాపులు పెట్టుకొని ఇప్పుడు ఏంటంటే కార్పొరేట్ షాప్స్ వచ్చాయి, ఈ లలిత జ్యువెలరీస్, ప్రతి వాళ్ళ దెబ్బకి ఇదివరకు ఏంటి, ఒక ఊర్లో ఉంటే ఒక స్వర్ణకారుడు ఉంటే ఆయనకు ఒక 500 మంది కస్టమర్స్ ఊళ్ళో ఉండేవాళ్ళు పెళ్లిళ్ళకి. అవి ఇప్పుడు వీళ్ళకి ఉపాధి పోతుంది. అంటే ఇప్పుడు హ్యాండ్ మేడ్ జ్యువెలరీ కూడా తగ్గింది సార్, కొంచెం చేయించుకోవడం కూడా తగ్గిపోయింది. కానీ యాక్చువల్గా వీళ్ళు కార్పొరేట్ షాపులు కూడా వీళ్ళ చేతి చేయించుకొని కొంటుంటారు. వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ పోలీసులు, ట్యాక్స్ వాళ్ళు మాటికి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, పాపం వాళ్ళకి రుణ సౌకర్యం ఉండదు. పోనీ ఏంటి ఇంత చిన్న చిన్న కొత్త ఇన్స్ట్రుమెంట్లు కొనుక్కొని చేయొచ్చు కదా అంటే మూలధనం ఉండదు, వాళ్ళకి డబ్బులు ఉండవు, పెట్టుబడి పెట్టేవాళ్ళు లేరు, లోకల్గా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటే చితికిపోతారు, ఏదో సర్వైవ్ అవుతున్నారు. అట్లానే ఏటికొప్పాకని బొమ్మలు చేస్తారు, ఆ విలేజ్లో ఉన్నారు విశ్వబ్రాహ్మణులు. వాళ్ళు బంగారం చేయరు, బొమ్మలు చేస్తారు. అక్కడ ఒక 1000 ఫ్యామిలీస్ ఉన్నాయి. నేను వాళ్ళకి అందరికి ఏం చెప్పానంటే, ఓకే లెట్స్, మీరు ఒకటేంటంటే వాళ్ళకి రుణ సదుపాయం తీసుకురావటం, వాళ్ళకి హెల్త్ కేర్ చూడటం, వాళ్ళ పిల్లలు చదువుకునేటట్లు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక జ్యువెలరీ పార్క్ లాగా ప్లాన్ చేస్తే, ఈ స్వర్ణకారులు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరిని అక్కడ పెట్టి గవర్నమెంట్ ఒక కోఆపరేటివ్ సొసైటీ లాగా పెట్టి కొంత ముడి సరుకు ఇచ్చి వాళ్ళ చేతి చేయించి ఈ కార్పొరేట్ షాపులకు అమ్మటం. అలాగే ఇప్పుడు మన రైల్వేస్లో ఐఆర్సిటిసి ఉంటుంది చూడండి, ఆన్లైన్ వెబ్సైట్ తయారు చేస్తే వీళ్ళు ఆన్లైన్లో వాళ్ళ చేసిన వస్తువులు పెట్టి అమ్ముకొని నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కూడా చేయొచ్చు. అది అంటే స్కోప్ ఉంది, చేసుకోవాలి, గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి పాపం. అది వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు, సామాన్య వ్యక్తులు కాకుండా గవర్నమెంట్ కూడా సంకల్పించి ఏంటంటే ఇట్లాంటి చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రోయాక్టివ్గా ఉంటారు. ఆయనకు ఒక ప్లాన్ ఇచ్చేసారి ఇక్కడ జ్యువెలరీ పార్క్ పెడదాం, వీళ్ళు ఉన్నారు చేద్దాం, హెల్ప్ చేద్దాం అంటే ఆయన చాలా ఇంట్రెస్టింగ్ ఉంటారు, కొత్త. అందుకని నేను అది వాళ్ళతో మాట్లాడాను జ్యువెలరీ పార్క్ గురించి. అది కొద్దిగా చర్చనీయాంశం అయింది. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు. సార్ మీరు మాకు అండగా ఉండండి, మీకు మేము అండగా ఉంటాం, జ్యువెలరీ పార్క్ గురించి మీరు వచ్చాక వర్క్ చేద్దామంటే ఎస్, సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఒక జ్యువెలరీ పార్క్ ప్లాన్ చేయొచ్చు. అట్లానే కదా ఉపాధి అవకాశాలు. దానికి బ్యాక్ ఎండ్ ఒక ఐటీఐ తెచ్చి ఈ స్కిల్స్ రిక్వైర్డ్ అని అక్కడ ఎడ్యుకేషన్ లా చేసి కంటిన్యూ చేయొచ్చు. అదే నా వ్యవసాయ రంగం ఎట్లా ఉంది సార్? అంటే అక్కడ వ్యవసాయ రంగం కూడా కొంత ఆధారపడేటువంటి చాలా మంది ఉన్నారు, కొంత ఎక్కువ మంది. దాని మీద ఎట్లా ఉంది మీ విజన్? అక్కడ ఏంటంటే చాలా మంచి ప్రాంతం, అక్కడ షుగర్ కేన్, చెరుకు పండిస్తారు మేజర్. మీకు తెలుసు కదా అనకాపల్లి ఈజ్ నోన్ ఫర్ జాగరి, బెల్లం, చెరుకు పండిస్తారు, ఎక్కువ చెరుకు. తర్వాత తమలపాకులు, వరి. ఈ మధ్య ఏమైందంటే ఈ చెరుకు షుగర్ ఇండస్ట్రీస్ ఏటికొప్పాక, లేకపోతే మన ఈ గోవాడ, మన తుంపాల, అక్కడ షుగర్ ఫ్యాక్టరీస్ అని సిక్కై మూసారు. దానివల్ల చెరుకు విస్తీర్ణం జరిగింది. చెరుకు అనేది అనాదిగా ఏంటంటే పంటలు ఒక ప్రాంతంలో పట్టడానికి ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు సముద్ర తీరం కాబట్టి తుఫాన్లు లేకపోతే ఈ గాలులు తట్టుకొని చెరుకు కొంచెం బలంగా ఉంటుంది, తక్కువ పెట్టుబడి, ఒకసారి వేస్తే 2-3 ఏళ్ళు తీయచ్చు రీప్. అందువల్ల ఆ చెరుకు మంచి కమర్షియల్ క్రాప్ లాగా బాగుంటుంది. ఎప్పుడైతే ఇండస్ట్రీస్ దెబ్బతిన్నాయో పాపం చెరుకు విస్తీర్ణం తగ్గిపోయింది. కాకపోతే కొంతమంది బెల్లం తయారు చేయటం, బెల్లం ఇండియాలో 2nd or 3rd మార్కెట్.
అనకాపల్లి. ఫస్ట్‌ది ముర్షిదాబాద్, ముజఫర్ నగర్ ఏదో ఉంది నార్త్ ఇండియాలో. సెకండ్ లాతూరు, థర్డ్ ఇది. సెకండ్ ఆర్ థర్డ్. చాలా పెద్ద మార్కెట్. అందులో మంచి కోల్డ్ స్టోరేజ్ ఉంది. నాగ జగదీష్ గారు అని తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు, వారిదే ఒక మంచి కోల్డ్ స్టోరేజ్ ఉంది. పాపం రైతులు వచ్చి అక్కడ చేసుకుని ఉంటారు. మళ్ళీ రిటైల్ రోడ్ల మీద కూడా బెల్లం అంచులు అక్కడక్కడ అమ్మేస్తుంటారు. నాకు అనార్గనైజ్డ్గా ఉంది. ఎక్కువ మంది లోకల్గా గవర సోదరులు, కొప్పులు వేలం సోదరులు, అట్లా కొన్ని కాస్ట్లు, కొన్ని సామాజిక వర్గాలు పాపం ఆ వృత్తి మీద నమ్మకంగా ఉన్నాయి. కానీ వాళ్ళు ఆర్థికంగా ఎదగట్లేదు. దానికి ఒక్కదానికే పరిమితం అయిపోయారు. అంటే కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయం వర్షాధారం మీద ఆధారపడి ఉంది. ఈ మంచి రిజర్వాయర్స్ ఉన్నాయి మీకు, రైవాడ్ అని, పెద్దేరని, ఇట్లా ఒక 5 రిజర్వాయర్స్ ఉన్నాయి. శారదా నది, మరి తాండవ నది. శారదా నది పరివాహక ప్రాంతమే అనకాపల్లి, అది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. ఈ పంచదారులు అంటారు, 5 దారులు వస్తాయి. ఇవన్నీ ఉన్నాయి అక్కడ. వాటర్ సోర్స్ బాగుంది, పుష్కలంగా ఉంది. దాన్ని సరిగ్గా వినియోగించుకొని రైతులకి వాటర్ అందించగలిగి, అదిను రైతులు ఏంటంటే ఇంకా ట్రెడిషనల్ కాదు, ఈ పెస్టిసైడ్స్ ఎక్కువ వాడటం, ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడటం. దానికన్నా నేను సేంద్రీయ వ్యవసాయం చేయాలి, వానపాములు, వర్మీ కంపోస్ట్ లాంటిది. ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ కూడా వచ్చింది. న్యాచురల్ ఫార్మింగ్ చేస్తే కాస్ట్ ఎఫెక్టివ్, కానీ దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది ఎక్స్పోర్ట్స్కి. ఆర్గానిక్ వాటికి ఇప్పుడు మన సిటీలో కూడా చూస్తున్నాం కదా, ఆర్గానిక్కి 4-5 టైమ్స్ ఎక్కువ, పెట్టుబడి తక్కువ. పైగా వీళ్ళు పాపం దళారీలు అమ్ముకోకుండా కొంచెం కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్, వీళ్ళకి రుణ సదుపాయం, ఇన్సూరెన్సు, ఇట్లాంటి రైతు కూలీలు కానీ, రైతులు కానీ, లేకపోతే కౌలు రైతులు కానీ, వీళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మొన్న ఎవరో ఒక రైతు, అసలు మాకు వ్యవసాయం అస్సలు ఏం లేదు సార్ ఈ రోజుల్లో, రైతులు గిట్టుబాటు ధర లేదు, మొత్తం దళారీలు దోచుకుపోయేదే ఎక్కువ ఉంది. గిట్టుబాటు ధర లేదు. ఇప్పుడు మొన్న మిచాంగ్ దిపాన్ వచ్చింది, మేము అక్కడే ఉన్నాం. మా బైరా ఫౌండేషన్ తరఫున సహాయ కార్యక్రమాలు కూడా చేసాం. పాపం కొంతమందికి వెళ్తే మాకే వాళ్ళు ఏడ్చేస్తున్నారు. అంత రెడీగా వరి బాగా పండే టైంకి ఆ తుఫాన్ వచ్చి, ఎస్పెషల్లీ మన ఎలమంచిల్లో, మన ఇటుపక్క పాయకరావుపేట నియోజకవర్గం, ఈ సముద్రానికి దగ్గర ఉన్నదే బాగా దెబ్బతిన్నది. ఏదో 2-3 రోజులు 4-5 వెళ్ళారు, చేశారు, కానీ ఓవరాల్గా బాగా నష్టం వచ్చింది. ఇట్లాంటి రైతుకు అండగా నిలబడాలి. రైతే కదా భారతదేశంలో మనకి మోర్ దెన్ 50% ఎకానమీ వ్యవసాయం నుంచే వస్తుంది ఈ రోజు కూడా. సో రైతుకు అండగా నిలబడాలి, రైతు కోసం మనం వర్క్ చేయాలి. వాళ్ళకేంటి, వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే కొత్త మోడర్న్ అగ్రికల్చర్. ఇప్పుడు మొన్న నేను మా ఫ్రెండ్ ఒక ఆయన సింగపూర్ నుంచి వచ్చారు. ఆయన డ్రోన్స్ ద్వారా పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్, నానో స్ప్రింక్లింగ్, నానో ఫర్టిలైజర్స్, నానో కెమికల్స్ అని చేస్తున్నారు. ఏంటి అంటే, నువ్వు 20 ఎకరాలకు ఒక పూటలో చేసేయచ్చు దిలీప్ అని చెప్పారు. 20 ఎకరాలు మాన్యువల్గా చేయాలంటే వారం పడుతుంది, లేబర్ దొరకటంలా ఈ రోజుల్లో. రెండోది, అలా జల్లినప్పుడు పూర్తిగా రాదు. అదే ఈ డ్రోన్స్తో కంప్లీట్గా అన్ని చెట్లు, పొలం అంతా స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది. ఇట్లాంటి టెక్నాలజీస్, అలాగే సీడ్స్లో మంచి సీడ్స్, హై ప్రొడక్టివ్ సీడ్స్, మనకి ఇంటర్ క్రాపింగ్, కమర్షియల్ క్రాప్స్ లైక్ ఇది కదా మన అదేమంటారు, పామాయిల్, కోకో, ఇట్లాంటివి వేస్తే, రైతులకి అలవాటు చేస్తే తోట పంటలు, అదనపు ఆదాయం, అంతర పంటలు కూడా కొంచెం డెవలప్ తీసుకురావాలి. అదే కాదు, పశువులు, పాడిని ఇంప్రూవ్ చేయాలి. పాడికి కొంచెం తక్కువగా అనిపించింది నాకు. కోళ్ళ ఫార్ములా, ఇప్పుడు వెనక వ్యవసాయం అంటే ఇంటిగ్రేటెడ్ వ్యవసాయం, అవి కూడా ఉంటే ఏంటంటే, ఇప్పుడు ఈ కరువు గిరువు లేకపోతే ఈ వర్షాభావం ఉన్నప్పుడు అవి కాపాడుతుంటాయి, ఆ ఇన్కమ్ కాపాడుతుంటుంది. అదంతా రైతుల్ని కొంచెం చైతన్యపరిచి, వాళ్ళకి రుణాలు అందజేసి, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించి, వాళ్ళకి అండగా ఉండి, వాళ్ళ ఉపాధి పెంచి, ఇట్లా తుఫాన్లు అవి వచ్చినప్పుడు వాళ్ళని ఆదుకుంటా ఉంటే అది రైతు. ఇప్పటిదాకా మీ విజన్ అంతా విన్నాం కదా. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు ప్రత్యక్ష రాజకీయాలకు రావడం ద్వారా అనకాపల్లిని ఒక మొత్తం మార్చేసి 5 ఏళ్లలో మార్చి చూపిస్తారా? అలా అని చెప్పలేం, కానీ ఖచ్చితంగా ప్రయత్నం సిన్సియర్గా, ఇందాక అనుకున్నాం కదా, మన యద్భావం సంకల్పం అయితే ఉంది. నా శక్తి నేను రాజకీయాల్లోకి రావాలని అనుకుంది ఏంటంటే, ఈ స్టేట్ కోసం నిలబడాలి, ప్రజల కోసం నిలబడాలి. మా ఫాదర్ ఏం చెప్పేవాళ్ళు అంటే, నీ జీవితంలో 3 స్టేజ్లు ఉంటాయి. ఒక మనిషి 100 ఏళ్ళు అని అంటారు, కానీ 75 ఏళ్ళు బతుకుతారు. ఫస్ట్ 25 years విద్య, సెకండ్ 25 years విత్తం, డబ్బులు సంపాదించడం, ఫ్యామిలీ, పిల్లలు, ఇల్లు ఏర్పరచుకోవటం, స్థిమితి పట్టడం. థర్డ్ 25 years
విత్తరణ, విద్య విత్తమం విత్తరణ అని మా ఫాదర్ చెప్పారు. అంటే 50 years, నాకు ఇప్పుడు 50 వచ్చింది, 50 years నుంచి యూ హ్యావ్ టు పే బ్యాక్ టు సొసైటీ అని చెప్పేవారు మా ఫాదర్. సో గివింగ్ బ్యాక్. నేను అంతేగాని నేను ఏదో రాజకీయాల్లో పదవి కోసం లేకుంటే డబ్బులు సంపాదించుకోవడం వ్యాపారం కోసం కాదు. ఏదన్నా రియల్గా నేను పుట్టిన ప్రాంతం, ఆ ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలి. ఈరోజు రాష్ట్రం క్రైసిస్లో ఉంది, పార్లమెంట్లో గట్టిగా మాట్లాడేవాళ్ళు లేరు, సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు తక్కువ మంది ఉంటున్నారు, సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఎక్కువ. గట్టిగా ప్రజల పక్షాన అండగా ఉండి పోరాడేవాళ్ళు ఉండాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు, మాకు జీవితాన్ని ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు, వారికి అండగా ఉండాలి. లోకేష్ లాంటి వాళ్ళు, వీళ్ళు కాక లోకేష్ గారు స్ఫూర్తి, ఆయన మమ్మల్ని అందరినీ రండి అని వెల్కమ్ చేసి పోరాడదాం రండి అని ఆయన యువగళం లాంటి యాత్రలు చేయటం. పవన్ కళ్యాణ్ గారు ఎంత మంచి వ్యక్తి, సమాజం ప్రజలకు కష్టం ఉందంటే ఏం చూసుకోడు, తన స్వార్థం. ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు, ఆయన ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ స్ఫూర్తి. సో ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి ఎన్నికలకి వెళ్ళే ఎజెండాగా ముందుకు వెళ్తున్నారు. సో దాని ప్రభావం ఈ ఎన్నికల్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? చాలా బలంగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే టీడీపీ అనేది ఒక స్ట్రక్చర్డ్ ఆర్గనైజ్డ్ క్యాడర్ ఉన్న పార్టీ. చాలా, నేను ఈ మధ్య చూసి చాలా ఆశ్చర్యం వేస్తుంది. చాలా గ్రామ స్థాయి బూత్ స్థాయి వరకు కూడా చక్కగా స్ట్రక్చర్డ్ ఆర్గనైజ్డ్ పార్టీ. జనసేన ఒక యూత్ ఫోర్స్, ఒక బలమైన కొత్తగా ఎమర్జింగ్ ఫోర్స్. ఈ రెండు ఎమర్జ్ అయ్యి, ఈ రెండు కలిసి సినర్జైజ్ అయ్యి ఈరోజు రాష్ట్ర ప్రజల కోసం పోరాటానికి సిద్ధమైన మంచి విజయం సాధిస్తుందని నేను అనుకుంటున్నాను. వై నాట్ 175 అనేది జగన్ నినాదం. అది అసలు చాలా తప్పండి. అది చాలా స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇరిటేట్స్ మీ లాట్. చాలా అహంకారపూరితమైన స్టేట్మెంట్. ఎట్లా వస్తుంది? సరే, అసలు రావాలనే అనుకోకూడదు. ప్రతిపక్షం కూడా ఉండాలి కదా. ప్రతిపక్షం అనేది ఉండాలి. దెర్ ఇస్ ఎ ఫేమస్ సేయింగ్, పవర్ కరప్ట్స్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అంటారు. ఇప్పుడు అదే జరిగింది. 151 వస్తేనే ఎంతో బాగా చేస్తాడేమో జగన్ అని మేమందరం ఎక్స్పెక్ట్ చేసాం 19లో. బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్. స్టేట్ అస్తవ్యస్తం అయిపోయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు డెవలప్ లేదు, డెవలప్మెంట్ అనేదే కనపడదు. కానీ యాంటీ ఇన్కమ్స్ కూడా బాగా పెరిగినట్టుంది 4 ఏళ్లలో, అసలు బీభత్సంగా పెరిగింది. ప్రజలు డిఫరెంట్ సెక్షన్స్ ఆర్ నాట్ హ్యాపీ. మంచి జరగట్లేదు సమాజానికి యాజ్ ఎ హోల్. మంచి ఏ సెక్షన్కి మంచి జరుగుతుంది చెప్పండి? ఏ సెక్షన్కి అంటే ఇప్పుడు పథకాలు ఇస్తున్నాము పడి ఉంటారు అని ఒక అహంకారపూరిత ఆలోచన తప్పితే, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, ఇదిగో పోలవరం కంప్లీట్ చేస్తే ఒక 14 లక్షల సుమారుగా ఐ థింక్ 14 లక్షల ఎకరాలకి ఇరిగేషన్ వస్తుంది, మంచినీరు వస్తుంది. లేకపోతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. 3 క్యాపిటల్స్ ఏంటి సార్? సరే, నువ్వు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నావు 3 ఏది నీటు క్యాపిటల్ పెట్టే రోజు అడిగితే ఎస్ వీఆర్ విత్ యూ అన్నారు. నమ్మి 33,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు, వాళ్ళను ముంచాం. పోనీ నీకు నిజంగా విశాఖపట్నం మీద అంత ప్రేమ ఉంటే మరి ఆ రోజు చెప్పబోయే అసెంబ్లీలో విశాఖపట్నంలో పెడదాం, సెకండ్ బిగ్గెస్ట్ సిటీ, విశాఖపట్నం మన పరిపాలన రాజధాని కావాలని ఆ రోజు చెప్పాలి కదా, అసెంబ్లీలో ప్రకటన చేయాలి కదా. నువ్వు కనీసం డిసెంట్ అన్నా సరే, ఏదొచ్చి నువ్వు ఇక్కడ కాదు అమరావతి అక్కడ పెడదాం అని చెప్పుంటే ఈరోజు నీ మాటకి వ్యాలిడిటీ ఉండేది. నెంబర్ 2, ఇప్పుడన్నా 3 రాజధానులు కాదు, సరే మొత్తం విశాఖపట్నానికి మారుద్దాం, ఒకటే చోట ఉండాలి. కర్నూలులో హైకోర్టు ఏంటి, అమరావతిలో అసెంబ్లీ ఏంటి, విశాఖపట్నంలో ఏంటి? అసలు ఏంటి సార్? ఇప్పుడు చరిత్రలో కొంతమంది నిలిచిపోతారు. మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఎందుకు నిలిచిపోయాడు? ఢిల్లీ నుంచి దౌలతాబాద్ ఈ పిచ్చి పనులు చేసి. అట్లా కాకూడదు మనం. కానీ ఇవాళ తెలంగాణ ఎన్నికలు తీసుకుంటే ఇంత అభివృద్ధి చేసినప్పుడు కూడా కేసీఆర్ని దించేసినటువంటి పరిస్థితి తెలంగాణలో. 10 ఏళ్ల పాటు పాలన కొనసాగించినా కూడా. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే అభివృద్ధి శూన్యంగానే కనిపిస్తోంది. కొంత కేవలం సంక్షేమాలు, నవరత్నాల మీద మాత్రమే కొంత ఆయన నమ్మి ముందుకెళ్తున్నాడు. మరోవైపు ఈ మధ్య కాలంలో కొంత మార్పులు చెరుపులు చూస్తుంటే ఎమ్మెల్యేలని ఆ వ్యతిరేకత అంతా వాళ్ళ మీద నెట్టేసి ఈయన సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు కనిపిస్తుంది. సో అది ఎట్లా చూడాల్సినటువంటి అవసరం ఉంది సార్? అసలు డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ ఆ ఫ్యాబ్రికే లేదు, ఆ ఫ్యాబ్రికే పోయింది ఏపీలో. సార్, చీఫ్ మినిస్టర్ ఈజ్ ద ఫస్ట్ అమాంగ్ ద ఈక్వల్స్. చీఫ్ మినిస్టర్ ఇస్ నాట్ ఎక్కడ ఊడిపడ్డాడు కాదు, ఈక్వల్స్ మధ్య. ఇప్పుడు ఇక్కడ ఎలా పనిచేస్తుంది డిప్యూటీ సీఎం, వీళ్ళందరూ ఒక టీం లాగా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటారు, సమిష్టి బాధ్యత, టీం వర్క్ అది. అందులో ఒక లీడర్ ఉంటాడు సీఎం.
అసలు ఈ సీఎం, ఇప్పుడు ప్రజెంట్ సీఎం ఎవరన్నా ఎమ్మెల్యేలతో మాట్లాడతాడా? మంత్రులకి ఏమన్నా తెలుస్తాయా నిర్ణయాలు? మంత్రులకి ఏమన్నా ఇండివిజువాలిటీ ఉందా? వాళ్ళ డిపార్ట్మెంట్స్ వాళ్ళ నిర్ణయాలు తీసుకోగలరా? ఇట్ ఈస్ సెంట్రలైజ్డ్ ఆటోక్రసీ, ఒక నియంతృత్వమైన పాలన లాగా మారింది. సో ఆ నియంతృత్వ పాలనకి తెలంగాణలో చరంగీతం పాడారు, ఏపీలో కూడా ఆ టైం వచ్చింది అనుకోవాలి. ఎందుకంటే రివోల్ట్ వస్తుంది చూస్తుంటే, సొంత నాయకత్వం నుంచి కూడా రివోల్ట్ చాలా మంది పార్టీని వీడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇండియాలో ప్రజలు, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా చైతన్యవంతమైన. ఇప్పుడు ఏదో 4 పథకాలు ఇచ్చాం, వీళ్ళు పడి ఉంటారు, ఎవడి కోసం ఓట్లేస్తారు, వీళ్ళకి బెనిఫిట్ అవుతున్నాయి కదా, సంవత్సరానికి ₹1,00,000 వస్తున్నాయి కదా అని ఒక నిర్లక్ష్యపు నీచపు ఆలోచనది. ఐ థింక్ ఇట్ వోంట్ సస్టైన్. ఇట్స్ నాట్ కరెక్ట్ ఆల్సో. సో షర్మిల ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే కాంగ్రెస్ కూడా కొంత పెద్ద గేమ్ ప్లే చేయబోతా ఉంది, ఆమెకు పీసీసీ బాధ్యతలు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. సో ఈ టైంలో జగన్ మీద కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. వైఎస్ ఓట్ బ్యాంకు మొత్తం చీల్చుకునే పరిస్థితి ఉంది. చాలా మంది కాంగ్రెస్లోకి వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? నాకైతే వ్యక్తిగతంగా అంత ఇంపాక్ట్ ఉండదు. ఆవిడ గట్టి లీడరు, ధైర్యం, బాగా మాట్లాడతారు, చాలా పట్టుదల. రాజశేఖర రెడ్డి గారి లాగా తెలంగాణలో 4,000 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లో 4,000 కిలోమీటర్లు నడిచిన ఏకైక మహిళ ఆవిడ. చాలా గొప్ప వ్యక్తి ఆవిడ. చాలా షీ హ్యాస్ ఆల్ ద జీన్స్ ఆఫ్ వైఎస్. గ్రేట్. ఆమె కరేజ్ మటుకు హ్యాట్స్ ఆఫ్. ఆమె పట్టుదల. పాప ఆమెకి టైమింగ్ కుదరట్లేదు, కానీ ఆమె చాలా తక్కువ టైం ఉంది కదా, ఇంకో 3 నెలలు కూడా లేదు ఎన్నికలు, ఇంకా అఫీషియల్గా రాలేదు ఆంధ్రాలోకి. ఎంతవరకు రెస్పాన్స్ వస్తుంది? కొద్దో గొప్ప ఆమె ఏదైనా డ్యామేజ్ జరిగితే వైసీపీకి జరుగుతుంది తప్ప, పెద్దగా వైసీపీకే కొంత డ్యామేజ్ జరుగుతుంది. రెండోది వైసీపీ లేదన్న అసంతృప్తులుకుంటే ఇప్పుడు కొంచెం కాంగ్రెస్ వైపు చూడటానికి ఆమె ఉంది కాబట్టి అవకాశం ఉంది. సో ఇప్పుడు కాంగ్రెస్ ఆప్షన్ అవుతుంది వచ్చింది కాబట్టి. అవును, 29కి ఆవిడ ఎమర్జ్ అవుతారేమో, కానీ యాజ్ ఆఫ్ నౌ టైమ్ ఈజ్ వెరీ వెరీ షార్ట్ కదా. కొంత ఏదో ఏపీ డైనమిక్స్ తీసుకుంటే సార్, అక్కడ కాపులు ప్రతిసారి ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేసే దిశగా గత చరిత్ర అంతా కూడా ఉంది. ఇది ఇప్పుడు తాజాగా రీసెంట్గా జరుగుతున్నటువంటి ముద్రగడ పద్మనాభం చుట్టూ అన్ని పార్టీలు తిరుగుతున్నాయి. తాజాగా 1-2 days నుంచి కూడా యాక్టివిటీస్ అంతా ముద్రగడ పద్మనాభం చుట్టూ తిరుగుతుంది. అంటే ఏపీలో ఈ ఎన్నికల్లో కాపుల దారేటు అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది పాలిటిక్స్ లో. ఏంటి మీ అంచనా ప్రకారం ఏపీలో కాపులు ఈసారి ఎవరికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది? ఏ పార్టీకి అండగా ఉంటారు? నేను కూడా కాపురే సార్. ఎగ్జాక్ట్లీ. అందుకే అడుగుతున్నారో మీరు ఎందుకు అడుగుతున్నారో నాకు తెలియదు, కానీ జనరల్ గానే ఎస్, కాపు ఒక మేజర్ కమ్యూనిటీ, ఒక మేజర్ సామాజిక వర్గం. కాకపోతే అన్ఫార్చునేట్గా ఏంటంటే కాపులకి ఒక లీడర్షిప్, బలమైన లీడర్షిప్ ఇన్ని రోజులు లేకపోవటం, అలాగే ఒక బలమైన ప్లాట్ఫామ్ లేకపోవటం. చిరంజీవి గారు ఏదో ప్రయోగం చేశారు కొంతవరకు, అది కొంతవరకు ముందుకెళ్ళి ఆగిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రయత్నం చేస్తున్నారు. కాకుంటే ఇప్పుడు ఏపీలో అంత కీలకమైన కాపులు కొంత నిర్లక్ష్యం వహింపబడుతున్నారు. ఉదాహరణ మనం చూస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారిని పదే 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 అవమానిస్తున్నారు, ఏమీ లేకపోయినా. ఆయనకి విమర్శించడానికి ఏమీ లేక, నువ్వు సబ్జెక్ట్ మీద మాట్లాడు, పోలవరం ఎందుకు పూర్తి కాలేదు నువ్వు చెప్పు, నేను ఈ పథకాలు చేశాను అభివృద్ధి చేయి. ఏమీ లేక మాట్లాడితే ఆయన వ్యక్తిగత జీవితం మీద అవమానించడం. చిరంజీవి గారు లోపల మాట్లాడిన వీడియోలు కట్ చేసి ఎడిట్ చేసి ఆయన అవమానపరచడం. అంతేందుకు అంబటి రాయుడు మొన్న ఆయన్ని మేము అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పి ముందు ప్రలోభ పెట్టి చేర్చి మళ్ళీ అవమానించడం. అసలు ఎందుకన్నా సమూహం కాపులు నెగ్లెక్టెడ్ సెక్షన్గా అయ్యారనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బీసీలను ఏదో విధంగా ప్రొటెక్ట్ చేస్తా, వాళ్ళ రిజర్వేషన్లు దెబ్బతినకుండా వాళ్ళని కాపాడుకుంటా, వాళ్ళని ఎంతో కొంత కన్విన్స్ చేసి వాళ్ళ రిజర్వేషన్లకు ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా, కాపుల రిజర్వేషన్ అనేది ఎప్పటి నుంచో ఉన్న రిజర్వేషనే మాకు పునరుద్ధరించండి అని కాపులు అడుగుతుంటే, ఒక 5% రిజర్వేషను ఆ కేంద్ర ప్రభుత్వం దాంట్లో కల్పిస్తే, అది చట్టబద్ధం కూడా చేశాడు ఆయన, పాపం అసెంబ్లీ సాక్షిగా పాస్ చేశారు. చేస్తే అది కేంద్రం కూడా చేయొచ్చు అని ఒప్పుకుంది, పాస్ చేశారు కదా. చేస్తే రాగానే చేసిన ఫస్ట్ పని కాపుల రిజర్వేషన్ తీసేయటం. అదే బీసీలకు కూడా ఎఫెక్ట్ కావడంలా. ఇప్పుడు ఈ రిజర్వేషన్ వల్ల వాళ్ళకున్న దాంట్లో తగ్గిపోద్ది అంటే కాదు, అదనంగా కాపుల్లో కూడా పేదలు ఉంటారు కదా. నేను చూశాను నా కళ్ళతో, ఎంతో దారిద్ర్యం అనుభవిస్తున్న పేదలు ఎంతో మంది ఉన్నారు కాపుల్లో. నా బంధువుల్లో కూడా ఉన్నారు. మేము ఏదో సహాయం చేస్తుంటాం కానీ చెప్తున్నాను. ప్లస్ ఇప్పుడు చూడండి, ఇటీవల దర్శిలో వేణుగోపాల్ అనే కొంచెం కాపుల్లో బలంగా ఎదిగి అక్కడ
ఆయనకి మొన్న గెలిచాడు, మంచి మెజారిటీతో గెలిచాడు. అతన్ని తీసి పడేశారు, సీట్ ఇవ్వలేదు. అలాగే చిత్తూరులో జంగాలపల్లి శ్రీనివాస్ అని జేఎంసీ శ్రీనివాస్ అంటారు, ఆయన గెలిచాడు, ఆయన తీసి పడేశారు. బాలశౌరి గారికి కూడా టికెట్ లేదు. ఆయన ఒక మంచి సీనియర్ ఎంపీ, వాళ్ళ ఫ్యామిలీకి అంటే ఏదో నాకు ఎలాగ అనిపిస్తుంది అంటే అసలు కాపుల్ని వద్దనుకుంటున్నారా ఏంటి, కాపులు ఈ సమాజంలో అంతర్భాగం కాదనుకుంటున్నారా ఏంటి, అసలు ఏంటి అంటే ఇంత విచక్షణ ఏంటి? ఇంకా కూడా కాపుల పట్ల వివక్షగా ఉంది అంటారు. ఖచ్చితంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారిని అవమానిస్తున్న చూస్తుంటే నాకు తెలిసి ఆయన అభిమానులు, ఆ సామాజిక వర్గం వాళ్ళు వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింటుండ, వాళ్ళ మనోభావం దెబ్బతింటుంది. సో వాళ్ళందరూ కూడా ఎలక్షన్స్ కోసం వెయిట్ చేస్తారు, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఎలక్షన్. చూడాలి మరి, ఇవన్నీ దాటి కూడా వాళ్ళ ఓట్లు పొందితే గ్రేట్ విషయం. సో ఏం సార్, చివరిగా అనకాపల్లిలో ఈసారి వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి దిలీప్ రంగంలో దిగబోతున్నాడు అంతేనా? ఐఎమ్ ఆస్పైరింగ్, ఎవ్రీబడి నోస్ దట్, అంతా ఇట్స్ ఓపెన్ ఇదే కదా. నేనే ఆస్పైర్ చేస్తున్నాను. అక్కడ ఏంటంటే లాస్ట్ టైం తెలుగుదేశం తరఫున పోటీ చేసిన ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన ఇంట్రెస్ట్ కోసం. విశాఖ డైరీ ఆనంద్, వాళ్ళు పెద్ద కుటుంబం, వాళ్ళు ఎప్పుడు తెలుగుదేశం, వాళ్ళ ఫాదర్ తులసిరావు గారు ఆయన తెలుగుదేశం సింపథైజర్ ఫస్ట్ నుంచి, తెలుగుదేశం అండదండలతో గ్రో అయ్యారు. తెలుగుదేశం అంటే ఆయనకు చాలా ఇష్టం. ఎందుకంటే సడన్గా ఎన్నికలు అయిపోయాక పోటీ చేసి, ఎన్నికలే వదిలేశారు ఏదో అంటారు, పోటీ చేసి ఎన్నికలు అయిపోయాక వైసీపీలోకి వెళ్ళారు. అక్కడ గ్యాప్ ఉంది, అక్కడ అభ్యర్థి అది గ్యాప్ ఉంది. సరే ఒక ప్రయత్నం చేద్దాం, ఏదైనా మనకు అవకాశం దొరికితే. అక్కడ రిప్రజెంట్ మా మదర్ ల్యాండ్, మా మదర్ వాళ్ళు రిలేటివ్స్ చాలామంది ఉండటం వలన, ప్లస్ నేను ఈ లాస్ట్ 6 monthsలో 1 yearలో ప్రజల్లోకి వెళ్ళి కలుస్తుంటే చాలా మంచి ప్రజలు, థ్యాంక్స్ టు దెమ్, మిలియన్ థ్యాంక్స్ టు దెమ్, చాలా మంచి ప్రజలు, చాలా బాగా ఆదరిస్తున్నారు. వాళ్ళు నన్ను ఒకరిని చేసుకొని ఎంకరేజ్ చేసి వెన్ను తట్టి, నీకు అండగా ఉంటాం దిలీప్, నీలాంటి వాళ్ళు రావాలి, చదువుకున్న వాళ్ళు, వీఆర్ వెయిటింగ్ ఫర్ పీపుల్ లైక్ యూ అన్నట్టు వాళ్ళు మెసేజ్ ఇస్తున్నారు. సో ఐఎమ్ ఆస్పైరింగ్ ఫ్రమ్ దేర్. సో గెలుపు అవకాశాలు ఎట్లా ఉండే అంటాం? ఖచ్చితంగా గెలుస్తాం. పోటీ చేసామంటే 7 నియోజకవర్గాలు గెలుస్తాం, పార్లమెంట్ సీటు గెలుస్తాం, అది కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తాం. థ్యాంక్ యూ దిలీప్ చక్రవర్తి గారు. ఇది బైరా దిలీప్ చక్రవర్తితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.